వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ నెల 4వ తారీఖు జూన్ 4వ తారీఖు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గత సంవత్సరం జూన్ 4వ తారీఖునే మరి రిజల్ట్స్ వచ్చినాయి ఈ రాష్ట్రానికి. అప్పుడు వరకు మరి ఇబ్బందులకు పడుతూ రోజు నరకయాతన పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా ప్రజలు తీర్పుతో కూటమి ప్రభుత్వానికి మరి బ్రహ్మాండమైన మెజారిటీతో మరి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం అయింది. సుపరిపాలనకి సంవత్సరం. అలాగే తేడ విరగడైంది సంవత్సరం అయింది. దీని మీద మరి మీ అందరికీ తెలుసు, బ్రహ్మాండమైన పరిపాలన అందించాం ఈ సంవత్సరం పాటు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 4వ తారీఖున పెద్దలు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కూటమి నాయకులందరం కూడా ప్రతి గ్రామంలో కూడా సంక్రాంతి సంబరాలలాగా చేసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో కూడా మరి ముగ్గుల పోటీలు వెళ్ళి పెట్టి చేస్తాం. నేను మునగపాకలో అటెండ్ అవుతాను, అలాగే కొన్ని గ్రామాలు అటెండ్ అవుతాను. అలాగే చెడుపై మంచి విజయం సాధించినప్పుడు, రాక్షస పరిపాలనని అంతమొందించినప్పుడు మరి డెఫినెట్గా మరి దీపావళి అనేది జరుపుకుంటాం. మరి అది 5 సంవత్సరాల మరి దరిద్రమైన పరిపాలన అన్ని అంతం చేసింది జూన్ 4వ తారీఖు. మరి ఆ కూటమి పరిపాలన ఏర్పడి సంవత్సరం అయింది. సో ఈ జూన్ 4ని మరి దీపావళి సంక్రాంతి రెండు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆ పీడ విరగడైన సందర్భంగా మరి చెడు మీద మంచి విజయాన్ని అందరూ మళ్ళా పంచుకునే పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4 మరి ఇది కాబట్టి ఆ రోజు మరి సాయంత్రం ప్రతి గ్రామంలో కూడా అందరూ టపాస్కాయలు పేల్చుకుంటారు. అలాగే నేను అచ్యుతాపురం జంక్షన్లో ఉన్న రావణపాలెం గుర్రాల సైట్లో మరి దీపావళి సంబరాలు కూడా మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించి మరి అందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.